న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఓవ్యులేషన్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ టైంలో కలిసి ఉండాలి, ఇవాళ చూద్దాము. ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫర్టిలిటీ సెంటర్, ఖమ్మం. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే కొంతమంది 28 డేస్ సైకిల్ ఉండొచ్చు, లేదా 30 డేస్ ఉండొచ్చు, లేదా 35 డేస్ ఉండొచ్చు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళైతే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. సపోజ్ మీది అక్టోబర్ లో 28th లాస్ట్ పీరియడ్ డేట్ అనుకుందాము. 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళలో అయితే కరెక్ట్ గా 14 డేస్ బిఫోర్, అంటే 6th కి మీకు ఓవ్యులేషన్ టైం అన్నట్లు. సో 5th నుంచి 8th వరకు ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ ఛాన్సెస్ పెంచుకోవచ్చు. ఓవ్యులేషన్ అయ్యాక అది 24 to 48 అవర్స్ యాక్టివ్ గా ఉంటుంది. అదే 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు 20 అక్టోబర్ కి వచ్చింది అనుకుందాము. నవంబర్ లో ఎక్స్పెక్టెడ్ పీరియడ్ 18th అవుతుంది. సో ఇక్కడ నుంచి 14 డేస్ బిఫోర్, అంటే 4th కి ఓవ్యులేషన్ టైం అన్నట్లు. సో 3rd నుంచి 6th కి ఈ టైంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ ఛాన్సెస్ పెంచుకోవచ్చు. అయితే పిసిఓడి ఉన్న వాళ్ళలో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో అయితే మనం ఓవ్యులేషన్ టైం క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. కొన్ని కేసెస్ లో అసలు ఓవ్యులేషన్ కూడా అవ్వకపోవచ్చు. ఇలాంటి కేసుల్లో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మినిమం టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ కి డ్రగ్స్ వాడుకొని స్కాన్ ద్వారా మనం ఫాక్యులర్ స్టడీ ద్వారా ట్రేస్ చేసుకుని ఓవ్యులేషన్ ఏ టైంలో అవుతుంది, ఏ టైంలో కలిసి ఉండాలి, అవి మనం స్కాన్ ద్వారా పేషెంట్ వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. మన జనరల్ గా 1 year వరకు ఇలా ఓవ్యులేషన్ టైం క్యాలిక్యులేట్ చేసుకుని ప్రెగ్నెన్సీ వస్తే ఓకే. ప్రెగ్నెన్సీ రాని వాళ్ళైతే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ మినిమం ఇన్వెస్టిగేషన్ చేసుకుని అడ్వైస్ తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.